ఈరోజు సండే కాబట్టి దగ్గరలో ఏ చర్చ్ ఉందా అని చూస్తే మాకు కల్వరి టెంపుల్ అయితే కనబడ్డది. సో అక్కడికైతే విజిట్ చేసాము. చూద్దాం అక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం ఇవాళ. దాదాపుగా ఒక్క ఆదివారం పూట ఇక్కడికి 3 లక్షల మంది జనాభా అయితే వస్తారంట. బైక్ పార్కింగ్ కి చర్చి దగ్గరికి అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడికి నేను మా ఫ్రెండ్ అయితే కలిసి వచ్చాము. మనకి ఇక్కడ చర్చి బయట ఇక్కడ బుక్స్, గడియారాలు, చాలా వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. చెరువు కింద వాటర్ మాత్రం. మెయిన్ అయితే ఇక్కడే ప్రేయర్ అయి మొత్తం జరిగేది. అక్కడ పాస్టర్ గారు అక్కడే ఉంటారు. మనం ఇక్కడ సరౌండింగ్స్ లో చూసుకున్నట్టయితే మనకి పిల్లలకు సంబంధించిన మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే దాదాపుగా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. అతి తక్కువ ధరలో చాలా డిస్కౌంట్లు అయితే ఇస్తూ ఉంటారు. స్పీకర్లు కానీ చాలా అయితే ఉన్నాయి వస్తువులు మనం కొనుక్కోవచ్చు. బ్యాగ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మన కల్వరి టెంపుల్లోనే అయితే స్కూల్ కూడా ఉంది. మన పిల్లల్ని ఎవరైనా చదివియాలనుకున్నా కూడా ఈ స్కూల్లో చదివించుకోవచ్చు. ఎవరైతే క్రిస్టియానిటీ స్కూల్స్ లో చదివియాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడైతే జాయిన్ చేసుకోవచ్చు. మన వ్యూ అయితే చూసుకోవచ్చు. ప్లేస్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే ఇంత చిన్న డస్ట్ కూడా లేకుండా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు చర్చి మొత్తం. మన చెప్పులు అయితే లోపలికి వేసుకెళ్ళకూడదు. అక్కడ బయట అక్కడ స్టాండ్స్ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టి మనకి టోకెన్ అయితే ఇస్తారు. మేము వచ్చేసరికి స్టాండ్స్ అన్ని ఫుల్ అయిపోయేసరికి ఒక పక్కన పెట్టేసి వెళ్ళమన్నారు మమ్మల్ని. చాలా దూరం నుంచి జనాలు అయితే వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మధ్యాహ్నం ఫుడ్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు. కాఫీ, టీ, ఫుడ్ మొత్తం వీళ్ళే అరేంజ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ వాళ్ళందరినీ జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా మళ్ళీ మెయిన్ రోడ్ మెట్రో దాకా జాగ్రత్తగా దింపుతున్నారు. చెప్పాలంటే మంచిగా సర్వీస్ చేస్తున్నారు కల్వరి టెంపుల్లో పనిచేసే వాళ్ళంతా.